ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రశాంత విశాఖలో భూ కబ్జాలు పెరిగాయన్నారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాధవదారులో విశాఖ ఉత్తర అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి కట్టలేని జగన్ విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. విశాఖలో కబ్జాలు చేయడానికే వైసీపీ నేతలు 3 రాజధానుల డ్రామా మొదలుపెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మరో వారం రోజులే గడువుందన్నారు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఎలాగుందని చెప్పి అక్కడ రాజధాని పూర్తి చేయలేకపోయారు, కానీ ఇక్కడ వచ్చి రాజధాని నిర్మిస్తారని చెప్పంటే ప్రజలు ఎవరు పరిస్థితి లేరు. ఇక్కడ కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద పెట్టుకుని మొత్తం భూ బకాసురులాగా మింగేద్దామని చెప్పని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ చట్టం తీసుకొద్దామని చూస్తూ ఉన్నారు. ఇది ఒక పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ప్రజలు వాళ్ళే సరైన తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్ ముఖ్యమా జనం ముఖ్యమా అని చెప్పంటే ప్రజలందరూ జనం ముఖ్యమని చెప్పి 13వ తారీఖు తీర్పు కూడా ఇస్తారని చెప్పని భావిస్తారు. అందరూ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా. దాంట్లోంచి వచ్చిన మాకున్న చిన్న ఫీడ్బ్యాక్ ఏంటంటే 80% కూటమి అభ్యర్థులకు పడుతుంది, కేవలం 20% మాత్రమే వైసీపీకి పడుతున్నట్టుగా మాకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో డెఫినెట్గా 100% ఉమ్మడి కూటమి అభ్యర్థులే గెలుస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కనీసం డిపాజిట్లు వస్తాయా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఇవాళ 3 పార్టీస్ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి రాధా గారు కూడా ఆయన మెసేజ్ ఇచ్చి ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించాలి, జనాల్ని గెలిపించాలి అనే నినాదంతో ఇవాళ కుల మత ప్రాంత విభేదాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తుందో అందరినీ విడదీయడానికి దాన్ని తిప్పికొట్టి ఓటు రూపంలో అందరూ వచ్చి పెద్ద సంఖ్యలో ఓటేసి కూటమిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం.